కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను ఎత్తిచూపుతూ మహిళలపై గతంలో చంద్రబాబు, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, లోకేష్ వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియోలను జతచేస్తూ వీళ్ళ మహిళల గౌరవాన్ని కాపాడేదంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల గౌరవం కాపాడటం అనే ముసుగులో కూటమి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి మీడియా కార్యాలయాలపై చేస్తున్న దాడులను సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనిని అరెస్టు ఖండిస్తూ ఎక్స్లో మంగళవారం ఆయన పోస్ట్ చేశారు. అందులో ఏం చెప్పారంటే, పారదర్శకత, అవినీతి రహిత, న్యాయబద్ధమైన, విప్లవాత్మక సంక్షేమ పథకాలతో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా పాలన చేసింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలన మోసాలతోనే కొనసాగింది. రెడ్ బుక్తో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ నిరంకుశ పాలన సాగుతోంది. తన గొప్ప వాగ్దానాలను అమలు చేయలేని అసమర్థతతో ప్రజలను మోసగించారు చంద్రబాబు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకు అలజడి సృష్టిస్తున్నారన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఎప్పుడూ చేయని వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించి తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయించారన్నారు. ఇది చట్టబద్ధంగా జరిగిన అరెస్టు కాదు, రాజకీయ దురుద్దేశంతో జరిగిన అరెస్టు. ఆయన చర్చను నిష్పక్షపాతంగా నిర్వహిస్తారు. ఆయన చేయని వ్యాఖ్యలను చంద్రబాబు ప్రభుత్వం వక్రీకరించి కొమ్మినేనిని బాధ్యులుగా చేయడం ఎంత అన్యాయం. వాస్తవాలను వక్రీకరించి ఒక పథకం ప్రకారం మహిళల గౌరవాన్ని కాపాడటం అనే ముసుగులో సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటూ చంద్రబాబు, అమ్మాయి కనిపిస్తే వెళ్ళి ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి అంటూ బాలకృష్ణ అన్న మాటలు, అమ్మాయిలతో లోకేష్ నృత్యం చేస్తున్న వీడియోలు, వీళ్ళ మహిళా గౌరవాన్ని కాపాడతామని చెప్పేది ఈ వీడియోలు వారి నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. మహిళల పట్ల వారికి ఉన్న గౌరవాన్ని, విలువను చాటి చెబుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఏడాదిలోనే 188 అత్యాచారాలు, 15 హత్యలు జరగడం కూటమి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. ఇటీవలే అనంతపురం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ గిరిజన విద్యార్థిని హత్య చేసి ఆమె మృతదేహాన్ని అడవిలో పడివేశారు. 7 గుర్రాలపల్లిలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికను టీడీపీకి చెందిన 14 మంది 6 నెలల పాటు సామూహిక అత్యాచారం చేశారు. ఆమె గర్భవతి అయింది. తీవ్రమైన రాజకీయ ఒత్తిడి, పోలీసుల నిష్క్రియాపర్వతాల మధ్య ఆ బాధితురాలి కుటుంబం అదృశ్యమైంది. మహిళలకు వారు హామీ ఇచ్చిన భద్రత ఇదేనా? వారు కాపాడిన గౌరవం ఇదేనా? మహిళల పట్ల వారి చర్యలు, వైఖరి అవమానకరంగా ఉన్నాయి. మహిళల గౌరవం కాపాడటం ముసుగులో కూటమి నేతలు పగ పెంచుకున్న వారిపై కేసులు నమోదు చేయడం అసహ్యకరమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి పొగాకు బోర్డును సందర్శించారు. పొగాకు బేళ్లను పరిశీలించిన ఆయన ధరల వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎందుకు నష్టపోవాల్సి వస్తోంది అని ఆరా తీశారు. మరోవైపు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న రైతులతో ముఖాముఖి నిర్వహించి వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగన్ రాక నేపథ్యంలో పొదిలి మొత్తం జనసంద్రంగా మారింది. అంతకుముందు జగన్కు పొదిలిలో అపూర్వ స్వాగతం లభించింది. ఆయన్ని కలిసేందుకు, చూసేందుకు భారీగా రైతులు, జనం తరలివచ్చారు. జై జగన్, జై జై జగన్ నినాదాలతో హోరెత్తారు. సుమారు 3 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరగా ప్రజలకు అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు.